అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. వైసీపీ పాలనలో రైతు వ్యతిరేక విధానాలు అమలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో పండించిన పంటను అమ్ముకునే అవకాశం లేక రైతులు ఇబ్బంది పడ్డారని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ మిల్లుకి కావాలంటే ఆ మిల్లుకి, మీరు నచ్చినటువంటి మిల్లుకి ఇవాళ ధాన్యం కోరుకునేటువంటి వెసులుబాటు ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ధాన్యం అమ్మినటువంటి 24 గంటల్లోనే మీ అకౌంట్ లో జమ చేసే విధంగా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం బకాయిలు పెట్టినటువంటి 1600 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతాంగానికి తీర్చినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా గత ప్రభుత్వం అంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతోటి, రైతు దగా విధానాలతోటి గత పాలన సాగితే ఇది రైతు ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేసిందనే దానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతోటే మరి రోజు అన్నదాత సుఖీభవ కింద రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈరోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రైతుల అకౌంట్ లోకి 2,000 రూపాయలు, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రైతుల అకౌంట్ లోకి 5,000 రూపాయలు మొదటి విడతగా 7,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది.